గుడ్ ఈవినింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్ లో ఉన్న ఇతర మిత్రులకు, మీకు కూడా. సరే, ఈ కొలిక్కిపూడి గారి విషయం వస్తే ఆయనకి టికెట్ ఇచ్చింది ఎవరు? టికెట్ ఇచ్చిన వాళ్ళే చెప్పారా 5 కోట్లు ఇమ్మని, లేకపోతే నాని గారే టికెట్ ఇచ్చి ఆయన 5 కోట్లు అని చెప్పాడా? దాని యొక్క రేటు, టికెట్ రేటు ఒకటి. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యేగా 40 లక్షల రూపాయల వరకే ఖర్చు చేయొచ్చు ఎమ్మెల్యే అభ్యర్థి. మరి ఈయన అఫిడవిట్లో పెట్టినప్పుడు ఈయన 5 కోట్లు చూపించాడా? ఈ 5 కోట్లు కూడా ఎన్నికల ఖర్చే కదా. ఎన్నికల టికెట్ తీసుకున్నారంటే ఎన్నికల ఖర్చులో పెట్టారా? పెట్టలేదా? ఎందుకంటే ఆయన చాలా అన్ని రాజ్యాంగం గురించి అన్నిటి గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి 5 కోట్ల 40 లక్షలు చూపించారా అఫిడవిట్లో, లేదా ఆయన ఆస్తుల్లో చూపించారా? లేకపోతే ఈ 5 కోట్ల రూపాయలు ఇప్పుడే ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, వాళ్ళ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళలేదా? ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నారు, సరే ఇప్పుడు ఆయన చెప్పారు చూసారా, ఎల్లమంచిల రవి గారు, మనం గొంగట్లో అన్నం తింటున్నప్పుడు వెంట్రుకలు వస్తున్నాయి అనేది మాట్లాడుకోకూడదు. అన్ని పార్టీలు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా ఏ పార్టీలు, జనసేన అయినా కూడా ఖర్చు పెట్టంతే గెలవలేని పరిస్థితికి ఈ రోజు వచ్చేసినాయి. అవును, మనం దాన్ని అంగీకరించాలి, ఆ వాస్తవాన్ని అంగీకరించే ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనం పత్తిత్తులు అనేది చెప్పడానికి వీల్లేదు. అంటే నేను ఇందాక ఆవేశం కాదు కానీ మీరు అన్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నా, వాళ్ళ పార్టీలోనే కురసాల కన్నబాబు గారు ఉన్నారు, అవును, కొమ్మూరి కనకారావు గారు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా పోటీ చేశారు. వాళ్ళు ఏమాత్రం ఇచ్చారు? మీరు ఇందాక ఫోన్ చేస్తే వాళ్ళ పార్టీలోనే తెలిపోయేది. కనకారావు గారు ఒకసారి మన చర్చలోనే, మన డిబేట్లోనే చిరంజీవి గారి గురించి చెప్పిన ఎపిసోడ్, నేను పోటీ చేసిన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో పడిన తర్వాత చిరంజీవి గారిని కలవటానికి వెళ్తే చిరంజీవి గారు నాకు కొంత ఆర్థిక సాయం నాకు అందించారు. కనకారావు, నువ్వు ఇబ్బందుల్లో ఉండి ఉంటావు ఖచ్చితంగా, ఎందుకంటే పోటీ చేసావు, అలాంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఆయనే కదా సార్, పోస్తానికి కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. బొల్లా బ్రహ్మనాయుడు గారేంటి, మద్దిశెట్టి గారు, వేణుగోపాల్ గారేంటి, అసలు వైసీపీలో చాలా మంది 25% ప్రజారాజ్యం వాళ్ళే ఉన్నారు. సార్ నేననేది ఏంటంటే, లేని పార్టీ గురించి ఇప్పుడు మనం చర్చించడం కూడా అన్నది. రెండోది, కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించి ఈ అంశాలు తేలాలి. యాక్చువల్ గా చిన్ని గారు రియాక్ట్ అయ్యారు కానీ 5 లక్షలు 10 లక్షలు అంటున్నారు, అది కాదు. ఆయన మొత్తం స్టేటస్ అన్ని బ్యాంక్ అకౌంట్ చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియాలి. అసలు ఆయన అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి అంత ఖర్చు పెట్టే అంత రాజకీయాలు వెళ్ళినప్పుడు ఇంకా చాలా ప్రాబ్లం అయింది. రెండోది ఏంటంటే, అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిసే జరిగిందా, లేకపోతే ఏంటి? చిన్ని గారు తీసుకున్న ఇవన్నీ విషయాలు రేపు చెబుతానంటున్నాడు ఆయన. 3.5 కోట్లు కొంతమంది ద్వారా ఇచ్చారన్నాడు. ఆ విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ పార్టీలో ఎలా కొట్టుకుంటున్నా, పార్టీకి తలనొప్పిగా తయారనుకున్నా, అదంతా వేరే విషయం. ప్రజలకు మాత్రం ఈ డబ్బుల విషయంలో వాస్తవాలు తెలియాలి. రెండోది, ఈ కల్తీ మద్యం అన్నారు. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించి ప్రస్తావిస్తే ఏంటంటే, బాలకృష్ణ గారు మందు దాగొచ్చారనేది జగన్ గారికి ఎలా తెలిసింది? ఎందుకంటే అసెంబ్లీలో ఆయన వెళ్ళలేదు. కేవలం ఆయన హావభావాలను బట్టి చెప్పారా, లేకపోతే బాలకృష్ణ గారు గతంలో డ్రింక్ చేస్తారని అక్కడక్కడ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అలా తెలుసుకొని అన్నారా, లేకపోతే ఏదైనా వీడియో ఉందా, లేకపోతే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎలా చెప్పగలిగారు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇందాక విమర్శలను కూడా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఆయనకి డ్రింక్ అలవాటు లేదని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి డ్రింక్ అలవాటు లేదు. ఆ విషయంలో మాత్రం అది ఆరోపణ కిందే మనం భావించాలి తప్పితే, ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అందరూ ఆయనకు మిత్రులుగా ఉన్నోళ్ళు కానీ, ఆయన క్లోజ్ వాళ్ళు కానీ, ఆయనకి ఆ డ్రింక్ అలవాటు లేదనేది స్పష్టంగా, మనం ఏదో ఎలిగేషన్ బాలకృష్ణ గారికి అన్నారు కాబట్టి ఆయన కూడా మరి సైకో అని అన్నారు కదా, దానికి ఆయన మరి సమాధానం చెప్పాలి కదా. మరి ఆయన విమర్శించడానికి అర్హత ఉంటుంది. అదే ఎవరికైనా ఒక మాట అంటే కోపం, ఆవేదన ఉంటుంది, దాన్ని ఎవరో కాదనలేరు. రెండోది కల్తీ మద్యం సార్. కల్తీ మద్యం విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు జనార్దన్ రావు వచ్చేటప్పుడు ఫోన్ పోయిందన్నారు, ఇప్పుడేంటి ఎలా దొరికిందన్నారు. ఈ విషయాలన్నింటి మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. జయచంద్రారెడ్డి కానీ, లేకపోతే జనార్దన్ రావుకు సంబంధించిన పాస్పోర్ట్లు కానీ, వీసాలు కానీ ఎందుకు సీజ్ చేయలేకపోయారనే విషయాన్ని, వాటికి సంబంధించి లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. వాటిని అన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే అదే విషయంలో అక్కడ వైరుధ్యం ఎక్కడ వస్తుందంటే, జోగి రమేష్ గారిని వెనకేసుకు వస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ జోగి రమేష్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి మీరు ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసుకోండి, నేను లైవ్ డిటెక్ట్ టెస్ట్ సిద్ధంగా ఉన్నాను అని అన్నారని చెప్తున్నారు. ఆయన అన్నాడు, ఈయన కూడా అనాలి, నేను కూడా యాక్షన్ తీసుకుంటే అవసరమైతే జోగి రమేష్ మీద.
అలాంటి కల్తీ మధ్యంలో గనక అతను ఇన్వాల్వ్ అయి ఉంటే అతను మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది. అదే విధంగా ఆయన వేసిన ప్రతి ప్రశ్నకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకటి ఇంకోటి చెప్తాను రమణారెడ్డి గారు చివరిగా, ఏదైతే ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం కుంభకోణం అని వచ్చిందో ఆయన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఎట్లాంటి ప్రశ్నలు అయితే వేస్తున్నారో వాటికి ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆయన కూడా ఏంటంటే అసలు డిజిటల్ పేమెంట్లు ఎందుకు మీరు నిషేధించారు ఒకటి. రెండోది అసలు డిక్షనరీస్ కి సంబంధించి కొన్నిటికి మాత్రమే ఎందుకు మీరు ఆర్డర్లు ఇచ్చారు. 3 విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యారని చెప్పారు, అది మీరు ఖండిస్తున్నారా లేదా. 3వది అంతర్జాతీయ బ్రాండ్లు